Hai, Papa కూర్చో. महाराज
ఆకాశంకు మాత్రం గడగడవలిపోయాడు. నా యొక్క ప్రభావంకు నా లెక్క చూస్తే అంతటి సామర్థ్యము అంత బలం తగ్గినటువంటి వాడు. ఇంకా నా యొక్క ప్రభావము మాత్రం నీకు చెప్పమంటారా? పట్టణము పేరు నా పేరు నేను ఎట్లా పుట్టినా నా జన్మ నక్షత్రము నా యొక్క తల్లి తండ్రి ఏమంటున్నారా? అమరనాథు పై భూమి జలముపై బ్రహ్మలు వచ్చి జలముపై అయితే అతి ఋషుని యందు నేను ఉదరించి నూతరించి జలంధరుడ చెందుతనగా నా పేరు నా పేరు ఫస్ట్ పేరు మొదటి పేరు శంకాసురుడు అనేటువంటి మహావీరాది వీరుండదు. నాకు కావలసినటువంటి వాడు మా యొక్క దేవుడు ఎవరు తెలిసిన మా యొక్క శివుడు గోలశంకరుడు. ఆ శంకరుడు గురించి తపస్సు గావించి అతని తపస్సులో మాత్రము అతని ప్రసన్నం చేసుకొని అతని ఒప్పించి నెప్పించి అట్టి తపస్సులో అతని ప్రసన్నం చేసుకొని సావనటువంటి వరము తీసుకోవాలని నేను ఆలోచించినాను. అయితే నేను ఎట్లా చేసిన తపస్సు
ప్రపంచంలో ఎంతో మంది ఒక రీతి చేశారు. కానీ నేను అట్లా కాదు. ఒక్క సూర్యుని తీసుకువచ్చి ఆ సూర్యుని భూమి పైన నిలబెట్టి ఆ సూర్యుని భూమి పైన పెట్టి దానిపైన నిమ్మకాయ పెట్టి ఆ నిమ్మకాయ నా దిక్కు పెట్టి నా యొక్క పాదమును నా ఆకాశం వైపు పెట్టాను. నా తల ఆ యొక్క నిమ్మకాయ పైన పెట్టాను. దేశ వరకు అప్పుడు దేవాది దేవతలంతా చూశారు. చూసి అబ్బా ఈ యొక్క శంకాసురుడు గొప్ప తపస్సులాభిస్తున్నాడు. ఈ తపస్సులో మాత్రం శంకరుడైతే ప్రసన్నమైందంటే కారణమైనటువంటి తరం తీసుకుంటాడని అప్పుడు అతన్ని వాడిని తపస్సు భంగం చేయాలని వారి దేవేంద్రుడు పంపించారు. దేవేంద్రుడు పంపించారు. దేవతలంతా కలిసి పంపించే వరకు వాడు నా తపస్సులకు భంగం చేయలేదు. మొత్తం నా తెలుసు వచ్చాడు. నా తల ఖండన చేశాడు. కొంచెం అక్కడ అప్పుడు ఘోరమైనటువంటి చేసే వరకు నా తపస్సును భంగం నా శిష్యుని భంగం చేసినటువంటి వాడు ఎవరని అప్పుడు ఆ యొక్క భోరశంకరుడు రెండు నేత్రములు చూసి ఆ మూడో నేత్రముతో మాత్రం చూశాడు. త్రినేత్రదారుడు ఆ మూడో కన్నుతో చూసే వరకు నా భక్తుని ఎంత అఘోరంగా వాడిని అంటాడు కదా, వాని తల తీసి వాని తలని ఖండించాడని కోపము చేత దిగి వాడిని భస్మం చేసి ఆ యొక్క బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు వచ్చి త్రిమూర్తులు వచ్చి ఆ యొక్క సంఖ్య గావించి ఆ సంఖ్యలో నా ప్రాణం పెట్టి ఆ సంఖ్యకి పెట్టారు. అక్కడ ధమ్మాసుడు ఆ రాక్షసుడు తపం చేస్తున్నాడు. ఆయనకు సంతానం లేదా, నాకు ఒక దుర్గల విద్యను ఉంటుందని ఘోరమైన తపం చేస్తున్నాడు. ఆ తప్పులో మాత్రం అతను సూర్యుడికి అర్థం చేస్తుంటే ఆ సముద్రంలో నిలబడి రెండు దోషుల నీళ్లు వచ్చి తపం చేస్తూ పెట్టినాడు. ఆ సంఖ్యగా ఆ సందుకు వచ్చి అతని చేతులు ఆయన అప్పుడు అబ్బా ఏమిటి ఎంత విచిత్రం ఏమి కావచ్చని దమ్మాసుడు వచ్చి గడ్డ తీసుకొచ్చాడు. భార్యను పిలుస్తున్నాడు. మరి ఈ సంతకం మాత్రం నేను పూజ చేస్తుంటే నా దోషిస్తే వచ్చాది. మరి సంతకం ఏముందని చూసే వరకు అందులో నేనున్నాను. నేను అక్కడ చిన్న బాలకునై ఉన్నాను. నా కూతురు సంతానం లేని సందర్భము భగవంతుడు నాకు పిలవని దొరికిందని సంతోషపడి మహారాజు తగినటువంటి బ్రాహ్మణోత్తముగా పెట్టించి నా జాతకర్మ చూశారు. నీ గురువు మా గురువులందరూ వచ్చారు. తుంగురులు, నారదులు, బ్రహ్మమానసులు, వేదాన వేదములు ఎంతో మంది వచ్చారు. వచ్చి వచ్చారు. ఇతడు నీకు అడుగులేదు కాబట్టి ఇతడు పూర్వ జన్మములో మాత్రం శంకాసుర మహారాజు అంటే గొప్పగా నిన్ను ప్రసన్నం చేసుకుంటావా తపస్సులో మాత్రం వరం కోరుతాడని అంటున్నారు. కానీ ఆ ఎందుకు వచ్చి ఇతని శిరసు ఖండించాడు. కానీ అందులో అది మహా తప్పని తిరగాడు మాత్రం సంతుకలు పెట్టి బంగారు సంతుకలు పెట్టి ప్రాణం పోసి సముద్రం విడిచిపెట్టాడు. ఈ సముద్రంలో మాత్రం ఈ పెట్టె నీ చేతిలో వచ్చాడు కాబట్టి ఈ పిలవాడినాడు కదా, నీ కడుపులో పెట్టినటువంటి పిలవాడిని రీతిగా ఇతని సాధి పెంపుగా చేయాలి. మరి ఏంటని అప్పుడు అందరూ అన్నారు. అనగా ఇతడు జలములో ఉంటాడు కాబట్టి ఇతనికి జలంలో పేరు పెట్టాడు. జలములో ఉంటాడు కాబట్టి దేవతలందరికీ పేరు పెట్టాడు. చంపినటువంటి వాడు ఎవడు? ఆ దేవేంద్రుడు. వారి యొక్క వారి చంపడానికి మా యొక్క జనని జనకుల సెలవు తీసుకొని మా యొక్క స్వర్గలోకంపై దండయాత్ర చేయాలి. వాని ఎంత మొత్తం ఫలం
ఈ బాబుని కొంచెం ముందుకే మనం అటు కూర్చోమన్నా ఈ బాబుని. తల్లి అందిస్తపోతే మహారాజు నేను నన్ను జయించడానికి శక్తి ఏమిటిరా? ఈ ప్రపంచంలో ఈ నవఖండ పృథివీలో మాత్రము జలంద పెట్టిన మాత్రము జల జలయని చుక్కలని పట్టబగల చుక్కలు పెట్టినాయి. నా పేరు తినగానే మాత్రము వాటిని విడిచిపెట్టవాలి. అంతర్శక్తి లేదు కాబట్టి సంతోషమైనది కానీ తల్లిదండ్రులు ధిక్కరించి ఎక్కడ పని చేయకూడదు. పెళ్లి కాకపోతే పోతే యుద్ధం చేస్తాం, అక్కడ చచ్చిపోతాం, కొట్టి కట్టేపోతాం. నలుగురు తప్పులు వస్తాడు, నలుగురు ఉండే ఓరు అలా అర్థం. అయ్యా పెళ్ళి పోతే ఇప్పుడు ఈ యొక్క వయసు ప్రాయంలో ఉన్నావు కాబట్టి చిన్న బాలరావు ఉన్న బాలకుడికి పాలు అటువంటి బాలరావు అటువంటి వాటి రణములకు మాత్రం వెళ్ళటానికి పద్ధతి కాదు కాబట్టి తల్లి తీసుకొని పోవాలి. ఈ యొక్క చరిత్ర యాత్ర వేద అంతవరకు మాత్రం సాధారణ వాళ్ళు బొమ్మట్టే పోతే చేయమైతాది, ఇక్కడ ఉండాలి, పెళ్లి చేసుకోవాలి.